ఇవాళ రాత్రి ఆకాశంలో 3 ఖగోళ వింతలు జరగనున్నాయి. అరుదుగా జరిగే ఈ సంఘటన నిశిరాత్రిలో కనిపించనుంది. పూర్తిగా అలైన్మెంట్పై ఆధారపడే కాస్మిక్ మారథాన్ సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు మిరిమిట్లు గొలిపే ఉల్కాపాతం కనువిందు చేయనుంది. అయితే ఈ వింత భారత్లో కనిపించదు. అసలు ఈ ఖగోళ వింతకు గల కారణాలపై ప్రొఫెసర్ శాంతిప్రియతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. ఈరోజు రాత్రి ఆకాశంలో 3 వింతలు జరగనున్నాయి. కాస్మిక్ మారథాన్, సంపూర్ణ సూర్యగ్రహణం, అట్లాగే ఉల్కాపాతం. ఇవేంటి అని మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ శాంతిప్రియ మనతో ఉన్నారు. మేడంని అడిగి వాటి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం, సో యాక్చువల్గా కాస్మిక్ మారథాన్, అట్లాగే సంపూర్ణ సూర్యగ్రహణం, ఉల్కాపాతం, ఈ 3 అంటే ఒకే రోజు జరిగేటువంటి ఎంత అరుదుగా జరుగుతుంటాయి ఇవి, వాటి గురించి ఏం చెప్తారు? అరుదుగా అంటే ఇది మొత్తం అలైన్మెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటే లైన్లో, ఒకటే అలైన్మెంట్లో ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాస్మిక్ ఆబ్జెక్ట్స్ అవి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత అరుదు అని అంటే లాస్ట్ టైం ఉల్కాపాతము ఇంకా సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది 1999లో. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 కలిసి వస్తున్నాయి. ఆ అలైన్మెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటే దాన్ని క్యాల్కులేషన్ చేయడం మేజర్ దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ ఈవెంట్స్ మీరు ఏవైతే చెప్పారో ఇది నేను కాస్మిక్ ఫెస్టివల్ అని చెప్తాను. ఎందుకంటే మనకు ఒకటే రోజులో 3 ఈవెంట్స్ ఈరోజు రావడం జరిగింది. ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ కాస్మిక్ పరేడ్, మీరు ఏదైతే మ్యారథాన్ అని చెప్పారో కాస్మిక్ పరేడ్ అనేది మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్కైలో సూర్యుడు ఉదయించక ముందు ఆ స్కైలో మనము ప్లానెట్స్ ఏవైతే అలైన్ అయి ఉన్నాయో వాటిని చూడగలిగాము. అన్నీ ఒక లైన్లో ఉంటాయని చెప్పడం ఏదైతే జరుగుతుందో అలా మనకు కనిపించదండి. ఎందుకంటే అందులో 2-3 ప్లానెట్స్ మాత్రమే మన కంటికి కనిపిస్తాయి. లైక్ మార్స్ ఒకటి, దాని తర్వాత సాటర్న్ ఒకటి, జూపిటర్ ఒకటి కనిపిస్తాయి. కొన్ని టెలిస్కోప్ ద్వారానే కనిపిస్తాయి. ఎందుకంటే అవి చాలా ఫెయింట్గా ఉంటాయి. మర్క్యూరీ ఏదైతే ఉందో అది సూర్యుడితో ఉదయిస్తుంది, సూర్యుడితో సెట్ అవుతుంది కాబట్టి మనకు అంత విజిబిలిటీ ఉండదు. స్కై క్లియర్గా ఉందనుకోండి మనకి కనిపించే ఛాన్స్ ఉంటుంది, కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు కాస్మిక్ పరేడ్ అయితే అనుకుంటే అసలు అది ఏంటి మేడం? అంటే దాన్ని మనం ఎట్లా తెలుసుకోవచ్చు? కాస్మిక్ పరేడ్ అంటే ఏంటి? అంటే ప్లానెట్స్ అన్ని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి భూమి ఏదైతే కక్షలో తిరుగుతుందో దానికి దగ్గరగా ఉన్నాయి అంతే. సో ఆ దగ్గరగా ఉండడం వల్ల మనకు అన్ని ప్లానెట్స్ కనిపిస్తున్నాయి, అన్ని గ్రహాలు ఒకటే దిక్కున కనిపిస్తున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేది కాదు. ఎందుకంటే దేని ఆర్బిటల్ పీరియడ్ దానికి ఉంటుంది. అలాంటివి ఎర్త్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇలాంటి అలైన్మెంట్ అనేవి చూడొచ్చు అనమాట. ఇది ఒక 2 నెలల ముందు కూడా అలైన్మెంట్ చూసాము. సో ఇది రేర్ ఈవెంట్ కాదు. దీనికి ఇప్పుడు ఇట్లా మ్యారథాన్ అని ఎందుకు వచ్చిందంటే 3 ఒకటేసారి కలిసి రావడం వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో అన్ని గ్రహాలు ఈ రోజే కాదు, మీకు రేపు ఎల్లుండి కూడా కనిపిస్తుంది. కానీ ఈరోజు ఇట్ ఈస్ అ పీక్, అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే కనిపించి ఉండాలి ఈరోజు అంతే తప్ప ఇంకొక 3 రోజులు కూడా ఈ అలైన్మెంట్ని కానీ ఈ ప్లానెట్స్ని కానీ మనం చూడొచ్చు. సో ఈ ఉల్కాపాతం అంటే నిజంగా చుక్కలు రాలిపోవడమేనా? అవి నష్టం నష్టం కలిగించడం లాంటివి ఏమన్నా జరుగుతుంటాయా? ఏంటి ఉల్కలు అనేవి అంటే మామూలు సామాన్యునికి తెలియాలని అంటే చిన్న రాళ్ళు. ఎందుకు వస్తుంది ఉల్కాపాతం అంటే దానికి ఒక ఆరిజిన్ పాయింట్ ఉంటుంది, రేడియన్ పాయింట్ అంటాం దాన్ని. సో భూమి ఆ కక్షలోకి వెళ్ళినప్పుడు సో ఆ రాళ్ళు, ఆ చిన్న రాళ్ళు అనేవి మీటియార్స్, ఉల్కలు ఏమైతే ఉన్నాయో అవి ఒక కామెట్ యొక్క డస్ట్ అండ్ డెబ్రి, అది సూర్యునికి దగ్గరగా వెళ్ళి మళ్ళా దాని కక్షలో నుంచి అది వెళ్ళిపోయినప్పుడు అది దాని డెబ్రిస్ని అట్లా వదిలేసి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను ట్రక్ ఎట్లా చెప్పానో అట్లా. సో దాన్ని దగ్గర నుంచి మన ఎర్త్ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, అవన్నీ భూమి కక్షలోకి రావడానికి వస్తాయి అన్నమాట. సో ఈరోజు అది పీక్, అంటే 12th ఆగస్ట్ ఈజ్ అ పీక్ అనమాట. అంటే ఎక్కువ శాతం మనం చూడొచ్చు దాన్ని. మనకి మధ్యరాత్రి 11 o'clock నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వరకు మనకు కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు ఒక్కరోజే కాదు, ఇది యాక్చువల్లీ మిడ్ జూలై నుంచి మనకి ఇంకో 2-3 రోజులు ఆగస్ట్ 15th వరకు ఇవి కనిపిస్తాయి. కాకపోతే ఈ రోజు ఎక్కువగా కనిపిస్తాయి మనకి. సో ఈరోజు పీక్ అనమాట. సో ఉల్కలు రాలే నక్షత్రాలు కాదు, కానీ అవి మామూలు చిన్న రాళ్ళు. కానీ రాలి కింద మనకేమైనా నష్టం అవుతుందా అని అంటే అవి మన
ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు అది ఫ్రిక్షన్ తోటి సగానికి సగం అక్కడే బర్న్ అయిపోతాయి. ఓకే. సో చాలా తక్కువ రేర్గా ల్యాండ్ అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి మేడం, ఇప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు కదా, ఈ సంపూర్ణ సూర్యగ్రహణం చూస్తే అంటే చంద్రుడికి సూర్యుని పూర్తిగా కప్పివేయడం ఎట్లా సాధ్యమవుతుంది, చూడాలనుకుంటే ఎట్లా చూడాలి దాన్ని? మన చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు దాని ఇంక్లినేషన్ మనతో అంటే అది 5 డిగ్రీలు ఇట్లా ఇంక్లైన్ అయ్యి తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కంప్లీట్గా సెంటర్ నుంచి వెళ్తుందో అది కంప్లీట్గా కవర్ చేస్తున్నట్టు అవుతుంది. అప్పుడు మనకి సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. సో దాన్ని చూడడం అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని చూడాలి మేడం? జాగ్రత్తలు అంటే ప్రస్తుతానికైతే మనకి మన ఇండియాలో అయితే అది కనిపించదు. ఇది మోస్ట్లీ గ్రీస్, స్పెయిన్ ఆ ప్రాంతంలో ఉంది. కానీ చూడాలి అంటే మాత్రం డైరెక్ట్గా చూడకూడదు. సో సేఫ్టీగా ఫిల్టర్స్ పెట్టుకొని చూడండి. లేదంటే ఎక్కడన్నా సూర్యగ్రహణం వీక్షించే అది చూస్తూ ఆర్గనైజ్ చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి చూడడం బెటర్. సో ఇవి మొత్తంగా మేడం చెప్తున్నటువంటి విషయాలు. ఈ మూడింటికి సంబంధించి సంపూర్ణ సూర్యగ్రహణం, అట్లాగే ఉల్కాపాతం, అట్లాగే కాస్మిక్ పరేడ్కి సంబంధించి ఈరోజు పీక్ డే అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శివరామ్ కృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.